బంగారం గొప్పదా, ఇత్తడి గొప్పదా? బంగారమే గొప్పది కదా. ఇత్తడి గురించి ఆలోచన చేస్తున్నప్పుడు ఇత్తడి కూడా దేనికి సాదృశ్యం అంటే, ప్రాముఖ్యంగా ఇత్తడి ఆ తీర్పుకు సాదృశ్యం. దేనికి సాదృశ్యం? తీర్పుకు, శిక్షకు సాదృశ్యం. శిక్షకు సాదృశ్యం. ఇప్పుడు చెప్పండి, ప్రత్యక్ష గుడారం ఒకసారి ఆలోచన చేస్తున్నప్పుడు, ప్రత్యక్ష గుడారంలో మీకు మొదట మిమ్మల్ని ఎదుర్కొనేది ఏంటి చెప్పంటారా? ఫస్ట్ ఆవరణ ఉంటుంది కదా. ఆవరణలోకి అడుగు పెట్టగానే మీకు కనిపించేది ఏంటి? ఆ బలిపీఠము దేంతో తయారు చేయమన్నాడు? బలిపీఠాన్ని దేంతో తయారు చేయమన్నాడు చెప్పంటారా? తుమ్మకరతో తయారు చేసి ఆ బలిపీఠానికి బంగారు రేకు పొదగమన్నాడా, లేకపోతే ఇత్తడి రేకు పొదగమన్నాడా? ఇత్తడి రేకు, బంగారం కాదు. బలిపీఠం అనేది దేంతో ఉంటుంది? ఇత్తడే, ఇత్తడితోనే ఉంటుంది, బ్రాంజ్తో ఉంటుంది. సో బలిపీఠం దేనికి సాదృశ్యం? దీన్ని అంటే చూడండి, బ్రాంజ్ ఆల్టర్. ఇది ఒకసారి చూపించండి. బ్రాంజ్ ఆల్టర్ అంటే ఇత్తడి బలిపీఠం. ఇది ఇత్తడి బలిపీఠం, బ్రాంజ్. బ్రాంజ్ ఆల్టర్ అన్నారు, ఇది బ్రాంజ్ ఆల్టర్, ఇత్తడి. చూడండి, ఈ బలిపీఠం అనగానే దేనికి సాదృశ్యం చెప్తున్నాను. బలిపీఠం అనేది మన పాపానికి సాదృశ్యంగా ఉంది. బలిపీఠం దేనికి సాదృశ్యం? మన పాపానికి సాదృశ్యం. మన పాపాలు అనేటువంటివి పరిహరించబడాలంటే, మన పాపాలకు క్షమాపణ రావాలంటే, ఆ ఇత్తడి బలిపీఠం మీద ఒక ఇత్తడి బలిపీఠం మీద అపరాధ పరిహారార్థ బలి జరగాలి, పాప పరిహారార్థ బలి జరగాలి. పాప పరిహారార్థ బలి అంటే ఒక గొర్రె పిల్లని తీసుకొచ్చి ఆ బలిపీఠం మీద ఏం చేయాలి? వధించాలి. అప్పుడు మన పాపానికి ఏంటి? పరిహారము, ప్రాయశ్చిత్తం. అని మీరు ఆలోచించేయండి. తీర్పుకు అంటే ఈ యొక్క ఇత్తడి అనేటువంటిది తీర్పుకు సాదృశ్యము. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. గాడ్ జడ్జ్మెంట్ అంటే మన పాపానికి పరిహారం. మన పాపానికి పరిహారము ఆ యొక్క ఇత్తడి బలిపీఠం మీద జరుగుతుంది. కాబట్టి ఇత్తడి బలిపీఠం మనకి జ్ఞాపకం చేసేది ఏంటి తెలుసండి? దేవుని యొక్క తీర్పుకి, దేవుని యొక్క శిక్షకు సాదృశ్యం. ఇంకో సందర్భాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఇశ్రాయేలీలు దేవుని సేవకుల మీద తిరుగుబాటు చేశారు. అంటే ఏం తిరుగుబాటు చేశారు అంటారేమో, సణుగుడు. దేవుని సేవకుడు వాక్యం చెప్తుంటే చాలామంది లోపల సణుక్కుంటూ ఉంటారు. అది కూడా తిరుగుబాటే. దేవుడి సేవకుడు దేవుడు ఒక వాక్యాన్ని చెప్తున్నప్పుడు ఆ వాక్యాన్ని విమర్శించటం, ఇంకో మాట తనగటం, గొనగటం. ఇంకో ప్రాముఖ్యమైన అర్థాన్ని చెప్తున్నాను ఏంటంటే, వాళ్ళు పాపం చేశారు, సన్నికి సంహారకుని చేతికి చిక్కారు వాళ్ళు ఇశ్రాయేలీయులు. దేవునికి కూడా కోపం వచ్చింది, మన్నా మీద తనిగారు. అసలు దేవుడు వాళ్ళకి ఎందుకు ఆహారం పెట్టాలి? దేవుడు వారిని ఐగుప్తు నుంచి ఎందుకు విడిపించాలి? ఆయనకి ఏమైనా పని లేదా? వదిలేస్తే బాగుండేదిగా. చొరవ తీసుకుని వాళ్ళందరినీ విడిపించి బయట తీసుకొస్తే వీళ్ళు దేవుని మీద డిపెండ్ చేస్తున్నారు. మాకు ఐగుప్తులో సమాధులను ఇక్కడ తీసుకొచ్చారా? ఏంటి రోజు ఆ మన్నాయనా రోజు తినలేకపోతున్నాం, నీకు ఎందుకు పెట్టాలి? అసలు పెట్టాలనే రూల్ ఉందా? దేవుడు కనికరించి దేవదత్తులు తినేటువంటి ఆహారాన్ని ఇశ్రాయేలుకి పెడుతుంటే రోజు ఇదే మన్నాయనా, నీకు అదే ఎక్కువ, మళ్ళీ నీకు రోజు అదే మన్నా అంటావే, నువ్వు చదువుతావేంటి? నువ్వేమైనా పని చేస్తున్నావా? నువ్వేమన్నా దున్నుతున్నావా? నీరేమన్నా పోస్తున్నావు, నారేమన్నా పోస్తున్నావా? ఏమన్నా వ్యవసాయం చేస్తున్నావు? ఏం చేస్తున్నావు? నడుచుకుంటే వెళ్తున్నావు. దానికి ఏం కావాలి? నీకు ఆహారాన్ని ఆకాశం నుంచి కురిపిస్తుంటే రెడీమేడ్ ఫుడ్, దాన్ని ఏరుకోవడానికి నీకు బద్ధకమా అని చెప్పి దేవునికి కోపం వచ్చింది. దేవుని సేవకుల మీద తిరుగుబాటు చేస్తే బుద్ధి రావటం కొరకు దేవుడు తాపకరమైన సర్పాలను వారి వద్దకు పంపించాడు. విషపూరితమైన సర్పాలను పంపిస్తే అవి కాడేస్తున్నారు, నొరగలకు ఎక్కేస్తున్నారు. కొంతమంది మరణిస్తున్నారు, కొంతమంది అస్వస్థత చెందుతున్నప్పుడు అయ్యో మొర్రో అని చెప్పి ఎవరి దగ్గరికి వచ్చారు? మోషే దగ్గరికి వచ్చి, అయ్యా ఏదైనా చేయా, విజ్ఞాపన చేయా, తాపకరమైన సర్పాలు మమ్మల్ని కాటేసేస్తున్నాయి, చనిపోతున్నాం అని చెప్పగానే వెళ్ళి ప్రభు సన్నిధిలో వేడుకున్నాడు. వాళ్ళు కూడా వేడుకున్నారు అనుకోండి, ప్రార్థన చేశారు. మోషే చెప్పాడు, ప్రార్థన చేయండి అయ్యా, దేవుడే ఈ సమస్య నుంచి పరిష్కారం ఇస్తున్నప్పుడు ప్రార్థన చేశారు. చేసిన తర్వాత దేవుడు కనికరింపబడి దేవుడు తన కోపాగ్ని తగ్గి, మోషే నీవు ఒక తాపకరమైన సర్పానికి ప్రతిమను ఒకటి తయారు చేయి, అదే ఇత్తడి సర్పం. ఏంటది? బ్రాంజ్ సర్పెంట్. మీరు చూస్తున్నారు కదా, దాన్ని తయారు చేయ, ఇలా ఉండాలి, బ్రాంజ్ సర్పెంట్ని తయారు చేయి అని చెప్పగానే అక్కడ చాలామంది ఎవరున్నారు? కంసాలు ఉన్నారు. ఎవరి దగ్గర? మోషే దగ్గర. వెంటనే గోల్డ్ స్మిత్ల దగ్గరికి వెళ్ళి, అయ్యా ఇలాంటి నమూనా కావాలి, ఆ ఇత్తడి సర్పం తయారు చేయని వాళ్ళు పోతపోసి ఇచ్చేశారు. ఇచ్చిన తర్వాత దాన్ని ఒక పర్వతం మీద నిలబెట్టాడు. ప్రజలారా, తాపకరమైన సర్పముల చేత కరవబడినటువంటి వారులారా, మీకు స్వస్థత కావాలంటే, రక్షణ కావాలంటే దాని దగ్గర రండి. దాని దగ్గరికి వచ్చి మీరు దేవునికి క్షమాపణ అడిగితే దేవుడు మీకు ఏమిస్తాడు? స్వస్థనిస్తాడు, రక్షణ ఇస్తాడు అనగానే ఇశ్రాయేలీయులందరూ కూడా ఆ యొక్క బ్రాంజ్ సర్పెంట్ దగ్గరికి వచ్చి, ఇత్తడి సర్పం దగ్గరికి వచ్చి వారు ప్రభుని వేడుకున్నప్పుడు ప్రభు స్వస్థనిచ్చాడు, వారిని రక్షించాడు. ఇప్పుడు చెప్పండి, ఆ ఇత్తడి సర్పం దేనికి ప్రతీక?
ఆ ఇత్తడి సర్పాన్ని చూస్తున్నప్పుడు వారికి ఒక కాషన్ వెళ్తుంది. వారు ఇత్తడి సర్పాన్ని చూస్తున్నప్పుడు ఒక ప్రత్యేకమైనటువంటి గద్దింపు వెళ్తుంది. ఏంటి తెలుసా? అదే జాగ్రత్త. ఏంటది? జాగ్రత్త. నోరుపును అదుపులో పెట్టుకో. దేవుని సేవకులను అంటున్నప్పుడు, పరిచర్ను అంటున్నప్పుడు నోరుని ఏం చేయి? అదుపులో పెట్టుకో. మీరు సణిగారు కాబట్టి, మీరు పాపం చేశారు కాబట్టి, వ్యభిచరించారు కాబట్టి మీ మీదకి వచ్చిన తీర్పు ఇది. జాగ్రత్త. దాన్ని చూడగానే అందరండి అయ్యో బోయ్ జాగ్రత్త. చూడగానే మేము చేసిన తప్పిదానికి ఏంటిది ఫలితం అనేటువంటి ఆ భావన వచ్చింది వారిలో. చెప్పండి, ఇత్తడి దేనికి సాదృశ్యం? ఇత్తడిని ఎందుకు అక్కడ పెట్టాడు? బంగారం చేయమంటే బాగుండేదిగా, లేకపోతే ఇనుముతో తయారు చేయమంటే బాగుండేదిగా. ఇత్తడి దేనికి సాదృశ్యం? తీర్పుకు సాదృశ్యం, శిక్షకు సాదృశ్యం. అందుని బట్టే ఇత్తడి సర్పాన్ని దేవుడు నిలబెట్టాడు. మీకు అర్థమవుతుందా? ఒక్కొక్క అంశం గురించి ఎంత మూలార్థాలు ఉంటాయా పాస్టర్ గారు? ఎస్, దేవుని వాక్యంలో చాలా మర్మాలు ఉంటాయి, చాలా మర్మయుక్తంగా ఉంటుంది. అందుని బట్టి దేవుడు ఈ విషయాలని కూడా చెప్పుకుంటూ వచ్చాడు. నా ప్రతివచనాంగం ఇంకా మనం చెప్పాలంటే, ఇంకా రెండవ రాకలు యేసు ప్రభువు ఎలా రాబోతున్నాడు? మనల్ని బుజ్జగించడానికి రావట్లేదు యేసయ్య. మొదటి రాకలు అయితే బుజ్జగించాడు, ఉమ్మేస్తే వేయించుకున్నాడు, గెడ్డం పెరిగితే పెరిగించుకున్నాడు, తిడితే తిట్టించుకున్నాడు, కొరడా దెబ్బలు కొడితే కొట్టించుకున్నాడు ఆయన. కానీ రెండోసారి మాత్రం తీర్పు తీర్చేటువంటి న్యాయాధిపతిగా రాబోతున్నాడు. ఆమెను చెప్పండి. మీరు అనుకుంటున్నారేమో అన్యాయస్తులు అన్యాయం చేస్తూనే ఉన్నారండి, దేవుడు ఏం చేస్తున్నాడండి? ఇంత అక్రమమా, ఇంత అన్యాయమా అంటున్నారు కదా. ఒక రోజు ఎత్తడైపోద్ది అంటారు కదా కొంతమంది. అంటే ఎత్తడైపోద్ది అంటే అర్థం ఏంటి? న్యాయపు తీర్పు అక్కడ చూస్తాడు ఆయన. ఆయన యొక్క కోపం ఎక్కడ చూస్తాం మనం? న్యాయ సింహాసనం మీద కూర్చున్నప్పుడు ఆయన కోపాన్ని చూస్తాం. మీకు అర్థమవుతుందా? సో ఇత్తడి అనేటువంటిది మనం చూస్తున్నాం. మీరు జాగ్రత్తగా దేవుని యొక్క మహిమ శరీరాన్ని చూస్తున్నాడు. ఎవరో తెలుసండి? యోహాన్. మీరు ప్రజ్ఞానం 1వ అధ్యాయం చదివితే కనుక అది పరలోక రాజ్యం తెరవబడినప్పుడు చూస్తున్నప్పుడు, ఆ పరలోక రాజ్యం తెరవబడినప్పుడు యేసు ప్రభు వారు 7 సువర్ణ దీపస్తంభాల మధ్య ఉన్నాడట. ఆ తర్వాత ఆయన పాదాలు ఎలా ఉన్నాయని ఉంటుందంటే అపరంజిని పోలిన ఒక్కొక్క దాన్ని వర్ణిస్తూ ఉంటాడు. ఆయన పాదాలు ఎలా ఉంటాయి, ఆయన కంఠస్వరం ఎలా ఉంటుంది అన్నాడు. నదీ ప్రవాహముల వలె ఉంది ఆయన కంఠస్వరం. ఇంకా చదవండి ఆ పోలికలు. ఆయన పాదములు కొలిమిలో పుటము వేయబడిన మెరయుచున్న అపరంజితో సమానమై ఉండెను. ఆయన కంఠస్వరము విస్తార జల ప్రవాహములు దోని వలె ఉన్నవి. ఆయన తన కుడి చేత 7 నక్షత్రాలు. ఇవన్నీ కూడా చూస్తున్నాడు. అక్కడ పాదములు ఎలా ఉన్నాయట? అపరంజితో సమానమై ఉంది. చూడండి, వాస్తవానికి బైబిల్లో కొన్ని ట్రాన్స్లేషన్స్లో, వాస్తవానికి తెలుగు ట్రాన్స్లేషన్స్లో కొన్ని మిస్టేక్స్ ఉన్నాయి. దాన్ని మనం ఒప్పుకోవాలి. వాస్తవానికి ఒక విషయం చెప్పనా, ఇంద్రధనుస్సు అని ఉంటుంది. ఇంద్రధనుస్సు వాస్తవానికి రెయిన్బో అని వాస్తవానికి ఏ విధంగా ట్రాన్స్లేట్ చేయాలంటే వర్షపు ధనుస్సు అని ట్రాన్స్లేట్ చేయాలి. కానీ ఎలా ఉంటుంది అంటే బైబిల్లో ఇంద్రుడి గురించి ఉందా అని మీరు అనొచ్చు. వాస్తవానికి విలియం కేరీ గారు వీళ్ళందరూ కూడా బైబిల్ని ట్రాన్స్లేట్ చేస్తున్నారు. కొంతమంది పండితులను కూర్చోబెట్టుకున్నారు, తెలుగు పండితుల్ని, సంస్కృత పండితుల్ని కూర్చోబెట్టుకున్నప్పుడు ఆ టైంలో ఏమని పిలుస్తారు భారతదేశంలో రెయిన్బోని? వర్షపు ధనుస్సు అని మనం అనం కదా. అలా అని చెప్పి ఇంద్రధనుస్సు అని రాశారు. ఇలా బైబిల్లో కొన్ని, బైబిల్లో ఎక్కడ తప్పులేదు, కానీ ట్రాన్స్లేషన్లో చిన్న చిన్న మైన్యూట్ మిస్టేక్స్ ఉన్నాయి. దాన్ని మనం ఒప్పుకోవాలి. ఇప్పుడు చెప్పండి, వాస్తవానికి మీరు ఇంగ్లీష్ బైబిల్ కానీ మెసేజ్ని ఆలోచన చేస్తున్నప్పుడు అసలు పాదములకి అపరంజి అంటాడు ఏంటని చూస్తే ఇంగ్లీష్ బైబిల్లోనూ, ఆ తర్వాత గ్రీకు టెక్స్ట్లు నేను చూస్తే అందులో వాస్తవానికి ఇత్తడి. తన కాళ్ళు ఎలా ఉన్నాయట? పొట్టములో వేయబడిన మెరయుచున్న అపరంజి అంటాడు. అపరంజి అంటే ఏంటి? బంగారం. అపరంజి కాదు. వాస్తవానికి మీరు అపరంజి దగ్గర ఎలా లైన్ పెట్టుకుని అక్కడ మీరు రాసుకోండి. సో ఏంటో తెలుసండి? ఇత్తడి. నేను వీలైతే సో ఈ కరెక్షన్ని బైబిల్ సొసైటీ ఆఫ్ ఫేర్ కూడా పంపిస్తాను. నేను బైబిల్ రివైజ్ చేస్తున్నప్పుడు మీరు ఏం చేయండి చూడండి. ఇక్కడ ఏం వాడారు? హిస్ ఫీట్ వర్ లైక్ బర్నిష్డ్ బ్రాంజ్ అని వాడారు. అంటే ఇంగ్లీష్ బైబిల్ ఏముంది? బ్రాంజ్. తెలుగు బైబిల్ ఏముంది? అపరంజి అని ఉంది. బంగారం కాదు. ఏంటది? బ్రాంజ్. బ్రాంజ్ దేనికి సాదృశ్యం? తీర్పుకు సాదృశ్యం. అర్థమవుతుందా? బ్రాంజ్ అంటే ఏంటి? ఇత్తడి కదా. అంటే ఆయన పాదములు ఎలా ఉన్నాయట? ఇత్తడి వలె ఉన్నాయంటే ఇత్తడి దేనికి సాదృశ్యం? అంటే ప్రభు యేసుక్రీస్తు ప్రభు ఎలా రాబోతున్నాడు? ఆయన తీర్పు తీర్చడానికి రాబోతున్నాడు అనే సత్యం మనకు అర్థమవుతుంది. స్తోత్రం చెప్పండి. రాసుకున్నారు మీరు అక్కడ ఆ అపరంజి ఎలా అండర్లైన్ చేసుకుని పైన ఏం రాసుకోండి? ఇత్తడని రాసుకోండి.
ఓకే, డన్. రైట్, చాలా సంతోషం. ఇప్పుడు ఇంకా ఇత్తడి దేనికి సాదృశ్యం త్వరగా కొన్ని విషయాలు చెప్పేస్తాను. చెప్పిన తర్వాత మనం బంగారం లాంటి మన జీవితాలు ఇత్తడి అయిపోకూడదు. అదే మన కాన్సెప్ట్ ఈ రోజున. లెట్ నాట్ యువర్ గోల్డ్ బికమ్ బ్రాంజ్. బంగారం లాంటి మీ జీవితాన్ని ఎలా మార్చుకోకూడదు? ఇత్తడి వేళ మార్చుకోకూడదు. దేవుడు తీర్పు మీ మీదకి వచ్చారా, మీరు బిహేవ్ చేయకూడదు. అప్పుడు నాగమా ఇంకోటి, ఇత్తడి ఏం సూచిస్తుందంటే ఆ తలబిరుసుతనాన్ని, లేకపోతే మాట చెప్పాలంటే యారగెంట్ని సూచిస్తుంది. సో యెషయా గ్రంథాన్ని మంచి మూర్ఖత్వాన్ని సూచిస్తుంది. ఏంటది? ఇత్తడి. అంటే బంగారంగా ఉన్నటువంటి మన జీవితాలు, ప్రశస్తమైన పరిశుద్ధంగా ఉండాల్సిన జీవితాలు మూర్ఖత్వంతో నింపబడడానికి వీల్లేదనే సత్యాన్ని మనం తెలుసుకోవాలి. ఆ తర్వాత ఇర్మియా అంటున్నాడు ఏమని తెలుసండి, మీరు మీ బంగారు లాంటి అనుభవాలను ఎలా మార్చుకున్నారు చెప్పండి? ఇత్తడి వాళ్ళంటే మట్టి పాత్రలుగా మార్చబడ్డాయి. యెషయా గ్రంథం, నువ్వు మూర్ఖుడవనియు, నీ మెడ ఇనుప నరమనియు, నీ నుదురు ఇత్తడిదనియు. చూడండి, మన నుదురు అంటే ఏంటి? ఈ ఫోర్ హెడ్ కదా, దీన్ని నుదురు అంటారా? ఈ ఫోర్ హెడ్ ఏంటట? ఇత్తడట. అంటే ఏంటి? ఒకలాంటి మూర్ఖత్వం, గర్వం, ఆ అనుభవాన్ని సూచిస్తుంది. అక్కడ అంటున్నాడు, నీ నుదురు ఎలా ఉంది? ఇత్తడి. అంటే ఇత్తడి దేనికి సాదృశ్యం అంటే మూర్ఖత్వానికి, గర్వ జీవితానికి, ఇంకొంచెం అహంకారానికి సాదృశ్యం ఉంది. ఆ తర్వాత మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే, ఇత్తడి సంఖ్యలతో బంధించబడిన నిన్ను నేను విడుదల చేస్తానన్నాడు. ఇత్తడి సంఖ్యలు అన్నాడు. ఇనుము సంఖ్యల కంటే ఇత్తడి సంఖ్యలు చాలా పవర్ఫుల్గా ఉంటాయి. చెప్పండి ఒక విషయం, మీరందరూ చెప్పాలి, ఇనుము బలమైందా, ఇత్తడి బలమైందా? మనం ఇత్తడితో కట్టామనుకోండి, ఎంత ఖర్చు అవుతుంది? ఇనుము కొద్ది చీప్ కాబట్టి ఇనుముతో మనం ఇల్లు కడుతున్నాం, కానీ ఇత్తడితో కట్టాలని చాలా ప్రైస్ అవుతుంది. ఇట్స్ ఏ హై ప్రైసింగ్. అందుని బట్టి ఇత్తడి చాలా బలమైంది. ఆ బలం ఎలాంటిదంటే మూర్ఖత్వంతో కూడిన బలము. ఇంకో మాటలు చెప్పాలంటే ఆ యొక్క బానిసత్వ బలం అనమాట. ఇత్తడి దేనికి సాదృశ్యం? బానిసత్వ బలం. ఇప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే ఆ బానిసత్వ బలమైన ఇత్తడి సంఖ్యలను ఏం చేస్తాడట? ఆయన విర్రగొడతాడట. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అంటే ఇత్తడంతా నెగిటివే ఉందండి. ఇత్తడంతా ఏముంది? తీర్పు, పాపం, ఇంకా చెప్పాలంటే యారోగెన్సు, ఆ తర్వాత అహంకారము, ఇంకా చెప్పాలంటే ఆ యొక్క బలమైనటువంటి ఆ యొక్క బానిసత్వం దీనికి సాదృశ్యంగా, బలమైన బానిసత్వానికి సాదృశ్యంగా ఉంది. ఇప్పుడు అంటున్నాడు దేవుడు, నీ బంగారాన్ని ఎలా మార్చొద్దు? ఇత్తడిగా మార్చొద్దు. సోలొమన్ ఏమో బంగారంతో అద్భుతంగా డాళ్ళు తయారు చేస్తే వాళ్ళ కొడుకు ఏం చేశాడు చెప్పండి? ఇత్తడి డాళ్ళని చేసేసాడు వాటిని. అంటే మొత్తం వైభవాన్ని అంతా ఏం చేశాడు? పాడు చేసి పాడేశాడు. ఇప్పుడు ప్రియ విశ్వాసి, ఎంతో కాలంగా దేవుని మందిరానికి వస్తున్నావు, బాప్తిజంలో సాక్ష్యం ఇచ్చావు, దేవుడు అనేకమైన అనుభవాలు నీకు ఇచ్చాడు, గొప్ప ఆశీర్వాదాలతో ప్రభు నింపాడు, గొప్ప సాక్ష్య జీవితాన్ని ప్రభు ఇచ్చాడు. ఒకప్పుడు చాలా అద్భుతంగా నువ్వు జీవించావు, కానీ మరలా నీ యొక్క ఆత్మీయ జీవితాన్ని, బంగారంగా ఉంటుంది నీ ఆత్మీయ జీవితాన్ని ఎత్తడిగా చేసుకుంటున్నావా? గాడ్ ఈజ్ కాషనింగ్ యూ, గాడ్ ఈజ్ కమాండింగ్ యూ. దేవుడిని ఆజ్ఞాపిస్తున్నాడు. ఈరోజు ఒక మాట నేను చెప్పినండి, బంగారం దీవునికి సాదృశ్యం అయితే ఇత్తడి దేనికి సాదృశ్యం? శాపానికి సాదృశ్యము. ఒకవేళ దీవెనకరంగా ఉండాల్సిన నీవు శాపగ్రస్తంగా మారుతున్నావా? డోంట్ డూ దాట్. దాన్ని చేయొద్దు. నువ్వెప్పుడు కూడా బంగారంగానే మెరుస్తూనే ఉండాలి దేవుని దృష్టిలో. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా.